కుటుంబ ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలు అనేక మంది మాకు కాల్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలు ఎంతో బాగుంటున్నాయని వారు మాకు ఫోన్ చేస్తుండగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరూ ఈ కుటుంబ ప్రార్థనకు బైబిల్ తెచ్చుకుని దేవుని సన్నిధిలో మనందరం కూడా కూర్చుందాము. అలాగే దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని తలలు వంచండి. మహాగణుడును మహోన్నతుడు అయిన మా దేవ, సర్వ సృష్టికర్తవైన మా ప్రభువా, మీ ఘనమైన శాశ్వతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయినా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో సమకూర్చిన విధానం కొరకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయినా తండ్రి, మా గొప్ప దేవుడు నీవే నాయనా. నాయన ఆకాశములు మహాకాశములు పట్టజాలని నాయన మహోన్నతుడు ప్రభువా, నిత్యము నీవు సింహాసనాసీనుడివై తండ్రి ప్రభువా, దోతలతో నాయన నిత్యము నీవు స్తుతింపబడుతున్న మా గొప్ప దేవుడు ప్రభువా. లోకంలో దేవుళ్ళు అనబడేవారు అనేకులు ఉన్నప్పటికీ నాయన నీవే నిజమైన దేవుడుగా, నిజమైన రక్షకుడుగా తండ్రి నిన్ను నీవే ప్రత్యక్షపరుచుకున్న విధానం కొరకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరచుకుని ప్రభువా, నాయన తండ్రి మమ్మల్ని ప్రభువా నాయన మీ సన్నిధిలో నాటి నీరు కట్టి ఫలింప చేస్తున్న విధానం కొరకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ భయంకరమైన దినాల్లో కూడా నాయన మీ సన్నిధి మాకు అనుగ్రహిస్తున్న తండ్రి మీ అపారమైన ప్రేమ కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ కరోనా వ్యాధి నుండి నాయన ఆ యొక్క తెగుల నుండి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు రక్షించండి ప్రభువా. నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా హృదయమైన బలిపీఠం నుండి నాయన ధూపం వేస్తూ ఉండగా ఆ యొక్క ధూపాన్ని నీవు ఆగ్రాణించి మా తండ్రి ప్రభువా నాయన ఈ యొక్క తెగులు ఆగటానికి నాయన మీరే కృప చూపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీవే నిజమైన దేవుడు అని ప్రభువా ఈ జనులందరూ కూడా తెలుసుకునడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఆయన ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు నాయన ఆశీర్వదింపబడటానికి నీ కృపలో నాయన వర్ధిల్లటానికి సహాయం దయచేయండి ప్రభువా. అలాగనే మా తండ్రి ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలు కూడా నాయన తండ్రి ఈ వాక్యాన్ని విని ప్రభు ఆదరణ పొందడానికి నాయన మీ అందు ధైర్యం తెచ్చుకొనడానికి నాయన సహాయం దయచేయండి ప్రభువా. సింహపుల్లో లేమిగలిగే ఆకలి గుణను యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదని నాయన మీరు సెలవిస్తున్నారు ప్రభువా. నాయన నీవు ఉన్నావనే గొప్ప ధైర్యాన్ని నిరీక్షణ మా బిడ్డలందరికీ కూడా అనుగ్రహించి నాయన తండ్రి మీరే నాయన సహాయం దయచేయవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు నాయన ప్రార్థనలోను ప్రభు అలాగే నాయన పాటల్లోనూ నాయన వాక్య ధ్యానంలోనూ కూడా నాయన మీరే సహాయం అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి నీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి. పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. మన పాటల పుస్తకాల్లోంచి 173వ పాట, కొత్త పాట పుస్తకాల్లోంచి, పాత పుస్తకాల్లో 700వ పాట. అందరం కలిసి మనం మాతో పాటు ప్రభుని స్తుతించండి. అలా అందరూ దేవుని సన్నిధిలో కూర్చుని ప్రభువును స్తుతించడం అది ఎంతో మంచిది కనుక యేసు ప్రభువును స్తుతించడం ఎంతో మంచిది అని వాక్యంలో ఉంది కనుక మనందరం కలిసి ప్రభుని స్తుతిందాం. అందరం మాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలు
మేలులు చేసెనని కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదవు నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగ దినము నిలచు నీదు వాత్సల్యత మాపై నూతనముగ దినము నిలచు నీదు వాత్సల్యత మాపై యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ప్రభునందు పిల్లారా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తీసి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. 51వ కీర్తన భక్త దావీదు రచించిన 51వ కీర్తన 16వ వచనం కానించి చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల కోరిన ఎడల నేను అర్పించుదును. నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైన బలులు. దేవా, దేవా, విరిగి నలిగిన హృదయమును విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీవు అలక్ష్యము చేయవు. దేవుడు బలి కోరువాడు కాదు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం యొక్క విధి చొప్పున ఆయా దోషములు చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆయా పాపములు, ఆయా అపరాధములు, ఆయా అజ్ఞాన కృతములు వారు చేసినప్పుడు ధర్మశాస్త్ర విధిని ఇచ్చాడు. ఈ తప్పు చేస్తే ఈ బలి అర్పించాలి,
ఈ పాపం చేస్తే లేక యజ్ఞాన కృతం చేస్తే ఈ బలి అర్పించాలి, పాప పరిహారార్థ బలని, దహన బలని, సమాధాన బలని, ఇలాగున కొన్ని విధులు ప్రభు ఇచ్చారు. ఆయా తప్పులు చేసినప్పుడు ఆయా బలులు అర్పించాలి. ఈ బలులన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే అసలైన బలి ఒకటి ఉంది. సర్వ మానవాళి పాప పరిహారార్థమై పరమాత్ముడే అవతారమెత్తి భూమి మీదకి దిగివచ్చి కన్యమరియ గర్భమును పుట్టి దిగివచ్చి కలువరి సిలువలో బలియాగమై సర్వ మానవాళి పాప పరిహారార్థమై తన రక్తమును చిందించి మానవుడికి పాప విమోచన కలగజేసి మానవుని దేవుని రాజ్యానికి చేరుస్తాడు, అగ్నిగుండం నుండి తప్పిస్తాడు అని తెలియచేయట కొరకే, ఆ జ్ఞానాన్ని మనకు తెలియచేయట కొరకే పాత నిబంధనలో ఆ బలులు దేవుడు అర్పించమన్నాడు తప్ప ఆ జ్ఞానం కలగజేయడానికి అసలైన బలి పశువు ఒకటి ఉంది. ఆయన మన అపరాధముల్ని తన మీద వేసుకుని ఆయన శిక్ష అనుభవిస్తాడని తెలియచేయట కొరకే ధర్మశాస్త్రములో కొద్ది కాలం ఆ బలులు అంగీకరించాడు తప్ప వాస్తవంగా ఆయన బలులు కోరువాడు కాడు. బలి కోరువాడు కాదు, బలి తీసుకునేవాడు కాదు ఆయన. అందు నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అని చెప్పి దావీదు అంటాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులన్నాడు. మనస్సు విరగాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అంటే విరిగి నలిగిన హృదయములో నుండి, విరిగి నలిగిన మనస్సులో నుండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. అది ఆయనకి చాలా ఇష్టం. ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ, పాపాత్మురైన స్త్రీ ఎట్లాగున కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపిందో అట్లాగు మనం ఆయన పాదాలు తడుపుతూ ఎవరైతే అటువంటి ప్రార్థన చేయగలుగుతారో అటువంటి ప్రార్థన అంగీకరిస్తాడు. దాన్ని అలక్ష్యము చేయుడు ఆయన. అదే దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నాడు. కనుక విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టం. అటువంటి మనస్సులో నుంచి లేక అటువంటి హృదయంలో నుంచి వస్తున్న ప్రార్థన అంగీకరిస్తాడు. లోకరీత్యా మనం చూస్తే ఒక అద్దం ఉందనుకోండి, అద్దం పగిలిపోతే ఇంకా అది పని చేయదు. అలాగే ఒక పింగాణి ప్లేట్ కానీ ఒక కప్పు కానీ ఉందనుకోండి, పగిలిపోతే పని చేయదు. అలాగన భూమి మీద ఏదైనా వస్తువు విరిగిపోతే పని చేయదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనస్సు విరగకపోతే దేవుడు వాడుకోడు, మనం పని చేయం. విరగాలి. విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థించేవారుగా ఉండాలి. విరిగి నలిగిన వాడుగా ఉంటేనే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఆ ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. అది దేవునికి ఇష్టమైన బలి, అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. నేనటి దినం ఏం చెప్పుకున్నాం? నిజముగా ప్రార్థించే వారికి యెహోవా సమీపముగా ఉంటాడని చెప్పుకున్నాం. ఈరోజు ఏం చెప్పుకుంటున్నాం? విరిగి నలిగిన ప్రార్థన ఆయన అలక్ష్యము చేయడు. ఆ బలి ఆయనకి ఇష్టం, అటువంటి ప్రార్థన ఆయనకి ఇష్టం. గర్విష్ఠుల ప్రార్థన వినడు. విరిగి నలిగిన హృదయాలతో ఎవరైతే తగ్గించుకుని ఆయన పాదాల దగ్గర తగ్గించుకుని కన్నీళ్లు కారుస్తూ ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో అట్టి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థనని దావీదు భక్తుడు మనకి తెలియచేస్తున్నాడు. విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేయాలి. దావీదు ఇలాగున ఎన్నో రకాలుగా ఎంతో కన్నీటితో ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, 6వ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన చూడండి. దావీదు కీర్తన 6వ అధ్యాయములో చూడండి, 6వ వచనములో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్లు చేత నా పడక కొట్టుకుని పోవచ్చు. సరే, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు నేను తేల చేయుచున్నాను అంటాడు.
ఏమండి, అంటే ప్రతి రాత్రి కూడా దావీదు కన్నీళ్లతో ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఏమండి, ఇలాంటి ప్రార్థనలు మనం నేర్చుకోవాలి. ఏదో నోటంట పొడి మాటలు, పొడి ప్రార్థనలు అలాంటివి కాకుండా కన్నీళ్లతో విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయటం అనేది మనం నేర్చుకోవాలి. అలాగనే మన ప్రభువు కూడా ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన కూడా కన్నీళ్లతో మహారోదనముతో ప్రార్థించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. దేవుడు ఆయన అంగీకరించారు. ఎట్లాగున శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన మహారోదనముతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నదని ఆయన అంగీకరించబడ్డారు. దేవుని కుమారుడు పరిశుద్ధుడు ప్రత్యేకంగా జీవించిన వాడికి ఇంత ప్రార్థన అవసరమైతే అసలు మొత్తం మనం పాపంతో జీర్ణించిపోయిన మనకి ఎంత ప్రార్థన అవసరం అండి? ఏమండి, ఎంత కన్నీళ్లతో మనం ప్రార్థన చేయాలి? అడుగడుగునే పడిపోయే మన జీవితాల్లో ఎంత బలహీనులు మనం. కనుక ఇటువంటి బలహీనమైన మనం మరింతగా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు వారు ప్రార్థించినట్లుగా, దావీదు ప్రార్థించినట్లుగా మనం కూడా కన్నీళ్లతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఆ ప్రార్థన సాధన చేయాలి. విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థన చేయటం అనేది మనం నేర్చుకోవాలి. విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనలు అంగీకరించినట్లుగా దేవుని వాక్యములో ఉండి మనం చూడొచ్చు. దయవుంచి చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలిను. చాలండి. ఇక్కడ యోషియా రాజును మనం చూస్తున్నాం. ఇతడు పరిపాలిస్తూ వచ్చాడు యెరూషలేములో. ఇతడు ఏ రకంగా ప్రార్థన చేశాడు దేవుని వాక్యం నుంచి మనం చూస్తాం. చూడండి, 27వ వచనం కానీ చదివితే, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి. చూసారా, కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని ఆలకించి తిని. సరే, కన్నీరు విడిచితివి కనుక నీ మనవని ఆలకించితని అంటున్నాడు. కన్నీరు విడిస్తే, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆయన ఆ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించి తిని, నేను నీ పితల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది కలిగిన వాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని సరే నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. చూసారు, నేను రప్పించు, ఆయనే రప్పిస్తానన్నాడు అపాయము. ఆ యెరూషలేము ఆ స్థలం మీద, ఆ ప్రజల మీదకి నేనే అపాయం రప్పిస్తానన్నాడు. అయితే ఆ అపాయం ఎలా తప్పుకుందంటే, యోషియా కన్నీరు కార్చి ప్రార్థించాడు కనుక చేస్తానన్న అపాయాన్ని దేవుడే మళ్ళీ చేయకుండా తప్పించేశాడు. దేవుడు చేస్తానని కీడు చేయకుండా ఆ కీడు తొలగిపోయింది. ఆ కీడు తొలగిపోవడానికి కారణం ఏమిటి? యోషియా చేసిన కన్నీటి ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంత మాత్రమే ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పించే అపాయం కన్నులారా
చూడవు. మనం ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటాం, అపాయాలు మనం కన్నులారా మనం చూడం, దేవుడు తప్పిస్తాడు. ఆ స్థలం మీదకి సమాధానం దిగొచ్చింది, నెమ్మది కలిగిన వాడవై అన్నాడు. ఏమండి, ఈనాడు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలవరాన్ని మనం చూస్తే ఎక్కడా సమాధానం లేదు, శాంతి లేదు, ప్రపంచం అంతా భయంతో వణికిపోతుంది. ఇలాంటి సమయంలో మనం కూడా ప్రార్థన చేస్తే, బలంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రపంచానికి నెమ్మదినిస్తాడు, మన దేశానికి శాంతినిస్తాడు. కనుక ప్రార్థించే వారముగా మనం ఉండాలి. బాధ్యతగా, నమ్మకంగా, యథార్థంగా, కన్నీళ్ళు విడుస్తూ నమ్మకంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి, మన దేశానికి, ప్రపంచానికి, మానవ జాతికి నెమ్మదినిచ్చే దేవుడని, అపాయం నుండి తప్పిస్తాడని, కీడు నుండి తప్పిస్తాడని మనం గుర్తించాలి. కనుక కన్నీరు విడిచి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. కనుక హోషేయ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు కనుక దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. కాబట్టి అందుకనే నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించమని అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఆ పాట పాడుతుంటాం కదా, ఏ పాట? ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థన చేస్తే నెమ్మది, సుఖము ఇవన్నీ కలుగుతాయి. పరిస్థితులన్నీ దేవుడు నెమ్మది పరుస్తాడు, మానవుడికి శాంతినిస్తాడు, సుఖాన్నిస్తాడు, అపాయము నుండి దేవుడు తప్పిస్తాడు. కనుక కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కనుక హోషేయ చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించి అంత గొప్ప కార్యం అక్కడ చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దయవుంచి చూడండి, యెషయా గ్రంథము, యెషయా ప్రవచన గ్రంథము 37వ అధ్యాయములో మనం చూస్తాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా మనం చూద్దాం. 38వ అధ్యాయం చూడండి, 5వ వచనము. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. సరే, కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. హిజ్కియా ప్రార్థించినప్పుడు, తనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ఆయన కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంగీకరించి వ్యాధిని స్వస్థపరిచాడు, అదొక ఆశీర్వాదం. 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు, అదొక ఆశీర్వాదం. అష్షూరు రాజు చేతులు యెరూషలేము పట్టణం పడకుండా కాపాడుతూ వచ్చాడు, అదొక ఆశీర్వాదం. అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను కాపాడుతాను అన్నాడు. అంటే కన్నీటి ప్రార్థన ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు. ప్రార్థన అంత శక్తి కలిగింది, కన్నీటి ప్రార్థనకి అంత బలం ఉంటుంది. విరిగి నలిగిన హృదయాలతో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. సరే, కన్నీటి ప్రార్థనకు వస్తున్న సమాధానాలు దేవుని వాక్యములను మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం అండి. మొదటి రాజుల గ్రంథం 21వ
అధ్యాయము ఏమండి 27వ వచనము. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా సరే, దేవుని సన్నిధిలో చాలా తను తాను తగ్గించుకొని బట్టలను చింపుకొని గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి మరి గోని పట్ట మీద పడి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా? నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించాను. చూసారా, అతని కాలంలో రావాలి వాస్తవంగా అపాయం. ఆహాబు రాజు చాలా దుష్టుడైన రాజు. అతని భార్య యెజబెలు చాలా చెడ్డ కార్యాలు చేశారు. వాళ్ళు సత్యదేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా భయంకరంగా విగ్రహారాధన చేస్తూ మానవుని తప్పుదారిలో నడిపించిన రాజు అతను. అతని భార్య అతను. నిజంగా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. అయితే ఈ మాటలు నిజంగా మీ మీద ఉగ్రతను కుమ్మరిస్తానని నేను చెప్పిన మాటలు విని ఆహాబు రాజు ప్రార్థన చేశాడు. వ్యాకుల పడుతూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అపాయం నుండి దేవుడు తప్పించాడు, కీడు నుండి తప్పించాడు. అతని కాలంలో అపాయం రాకుండా దేవుడు ఆప్ చేసినట్లుగా, ఇలాంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అంచేత విరిగి నలిగిన హృదయముతో మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కనుక 51వ కీర్తనలో ఇంకొక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 51వ కీర్తనలోకి మళ్ళీ రండి. 51వ కీర్తనలోకి రండి. 51వ కీర్తన చూడండి, 17వ చదువుకుందాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన మరి దేవా విరిగిన హృదయం నీవు అలక్ష్యము చేయు అని చెబుతూ నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. అది చూసారా, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు. ఏంటా మేలు? నీ కటాక్షము చొప్పున మేలు చేయమంటే అర్థం ఏమిటి అంటే యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అది సియోనుకు మేలు చేయటం అంటే యెరూషలేము యొక్క గోడని కట్టించాలి. ఏం కట్టించాలి? నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము అన్నాడు. దేవా నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయండి తండ్రి అని చెబుతూ యెరూషలేము యొక్క గోడలను కట్టించుము అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే మనం గమనిస్తే నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయమంటే సియోను అనగా సంఘము. సంఘానికి ఏం చేయాలి? మేలు. ఏంటా మేలు? ఆ మేలు ఏమిటనగా యెరూషలేము యొక్క గోడలను కట్టించాలి. గోడ పడిపోయింది. గోడ అంటే మీకు చాలాసార్లు చెప్తున్నాను. గోడ అనగా ప్రాకారము. ప్రాకారము అనగా అపుస్తలిక బోధ. ఏమండి, ఒక ఇంటికి ప్రాకారం ఉంటే శత్రువు లోపలికి ఎలా రాడో, దొంగ ఎలా లోపలికి రాడో, అలాగనే యెరూషలేము పట్టణానికి శత్రువు రాజు ప్రాకారము పడగొట్టి లోపలికి వచ్చి దేవాలయం పడగొట్టి దేవాలయంలో ఉన్న బంగారాన్ని వెండిని సమస్తాన్ని దోచుకుని తన దేశానికి ఎట్లా తీసుకుని వెళ్ళిపోయాడో, ఈ ప్రాకారం లేకపోతే దుష్టుడు లోపలికి వచ్చి ఆలయాన్ని పాడు చేసి అందులో ఉన్న సంపదను అంతటిని పట్టుకుని వెళ్ళిపోతాడు వాడు. అంటే సియోనుకు మేలు చేయాలి. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. ఏంటా మేలంటే యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అంటే అపోస్తలిక బోధ వేయి తండ్రి, ఆ ప్రాకారం వేయి తండ్రి అని అర్థం. సియోనుకు మేలు చేయాలి, ఆయన కటాక్షము చొప్పున అది జరగాలి. ఈనాడు మన సహవాసాలకి దేవుని కటాక్షం ఉంది కనుకనే ఆ పునాది పడుతుంది. యెరూషలేముకు గోడలను కట్టించుము. ఎప్పుడైతే యెరూషలేముకు గోడలను కట్టిస్తామో అప్పుడు నీతియుక్తమైన బలులు ప్రార్థన చేయబడతాయి. ఆ కింద వచ్చిన అదే
అప్పుడు నీతి 19వ వచనము, అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను దహన బలులను, సర్వాంగ హోమములను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. జనులు అప్పుడు జనులు బలిపీఠము మీద నీ బలిపీఠ మీద కోడెలను నర్పించెదరు. కోడెలు అంటే కోడెలని కాదు, కోడె దూడలని అర్థం. ఏమండి, అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడె దూడలు నర్పించెదరు, కోడెలు నర్పించెదరు. దానికి ముందు మాట ఏంటి? నీతియుక్తములైన బలులను, దహన బలులను. సర్వాంగ హోమ ఎప్పుడైతే అపోస్తలిక బోధ మీద హృదయం కట్టబడుతుందో, ఈ బలిపీఠం కట్టబడుతుందో, అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అంటాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఒక వ్యక్తి అపోస్తలిక బోధ మీద కట్టుకుని తన హృదయాన్ని స్థిరపరచుకుని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడు జనులు నీ బలిపీఠం కోడెలను అర్పించెదరు అంటున్నాడు. అంచేత దేవుని కటాక్షం చొప్పున సియోనికి ఏం కలగాలి? మేలు కలగాలి. అపోస్తలిక బోధ మీద కట్టబడాలి. అప్పుడు ఆ బలిపీఠం మీద చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అలా విరిగిన హృదయాలతో ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అట్టి కృప, అట్టి బలము పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మాతో కూడా ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు తండ్రి. తండ్రి, అలాంటి విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. కూడవచ్చిన మా సహవాసములన్నిటినీ మీ దాసునికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియులను ఆశీర్వదించండి. ముందుకు ఇంకెవరైతే చూడబోతున్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇతర దేశాల్లో మా బిడ్డలు చాలామంది ప్రోగ్రాలు చూస్తున్నారు. అయినా వారికి మంచి ధైర్యమునివ్వండి. ఈ కష్టకాలములో ప్రపంచ మానవాళికి, మా దేశ ప్రజలకు, మా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి ధైర్యమునివ్వండి. భయంకరమైన ఈ శోధన నుండి విడిపించండి. మానవాళికి క్షేమము దయచేయండి, సమాధానము దయచేయండి. దేవా, మా ప్రార్థనలు ఆలకించండి, అంగీకరించండి, క్షేమాన్ని దయచేయండి. అలాగుని దేవా, బిడల చుట్టూ నీ బలమైన కంచి వేయండి. నీవే మా రక్షణ కవచము తండ్రి, మా దాగు చోటు నీవే, మా రక్షణ శృంగము, మా కోట, మా శైలము నీవే. కనుక నీ బిడ్డలైన వారిని అందరినీ కాపాడమని, దూరదేశాల్లో కష్టపడి పనిచేసుకోవడానికి వెళ్ళిన బిడ్డలందరి చుట్టూ ఈ కంచి వేయమని, కాపుదలించమని కోరుకుంటూ, ఉడువను మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పగించుకుంటూ, చెప్పబడిన వాక్య ప్రకారం మా బలిపీఠాలు కట్టుకుని తండ్రి, విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాలకు ధూపం వేయగలిగే శక్తి మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారికి నిత్య కృప చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.